చాలా కాంట్రోవర్సీ అవుతున్నారు ఈ మధ్య. అంటే వాస్తవాలు మాట్లాడితే కాంట్రవర్సీయే కదా! అంటే ఇండస్ట్రీ ఇక్కడ ఉండొద్దు. ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకెళ్ళిపోవాలా? సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకెళ్ళిపోవాలా అంటున్నారు. ఎందుకట్లా సడెన్‌గా? మీరెవరండి? నాకు అర్థం కాలేదు. ఇది తెలంగాణ సినిమా ఇండస్ట్రీ, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ ఇది. అల్లు అర్జున్ ఎందుకట్లా చేసినంటారు సార్? అహంకారం అండి. డబ్బు అహంకారము, వేల కోట్ల సంపద అహంకారము. ముఖ్యమంత్రి రియల్ హీరో. నువ్వు ప్యాన్ హీరో కాదు, ప్రపంచ హీరో అయినా రియల్ హీరో కాదు. 3 రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో. నంది అవార్డులు ఉండయి, గద్దర్ అవార్డులు ఉంటాయి అని చెప్పి. గద్దరు కంటరాని వాడు, గద్దరు ఒక దళితుడు. కానీ ఇవాళ చూస్తే రేవంత్ రెడ్డికి కలవడానికి వెళ్ళిన సినీ పెద్దల్లో ఏ పెద్ద హీరో ఎవరు లేరు అసలు. అంటే రేవంత్ రెడ్డి అంటే లెక్కలేదా? ఎవరు పోలే. కాలేజ్ ఏమన్నాడు? ప్రాంతేతరుడు దూరం చేస్తే ప్రాంత అవతల తరిమేయండి వాళ్ళు. అమిత్ షా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాంటి అమిత్ షా అపోజిషన్ పార్టీకి సంబంధించి మాట్లాడుతూ క్యా అంబేద్కర్ అంబేద్కర్ కహరే, ఊరికి అంబేద్కర్ అంబేద్కర్ అంటున్నారు. అంబేద్కర్ అంటే దేవుని తెలిస్తే మీరు స్వర్గానికి పోయి ఉండేవారు అని సెటరికల్గా మాట్లాడింది. ఏమంటారు? ఏమంటారండి అమిత్ షా? సార్ కేసీఆర్ తెలంగాణ వస్తే మారడోళ్ళను నొత్తా ఎలా కొడతా అని చెప్పి. దొంగ కేసీఆర్ ఒక దొంగదా. ఇప్పుడు మొత్తం తెలంగాణ హైదరాబాద్ మాదే కదా, మీది కాదు ఇప్పుడు. మీది కాదు ఇప్పుడు, ఆంధ్రలోది కాదు ఇప్పుడు. సార్ ఇప్పుడు మీరు ముఖ్యంగా గతంలో చూసినప్పుడు మీరు ముఖ్యంగా దేవుళ్ళని నమ్మము, మేము రాముణ్ణి కృష్ణుడిని పూజించామన్నారు. ఉత్తరాది దేవులు, మేము ఉత్తరాది దేవులు నమ్మమంటున్నాం. ఇప్పుడు కూడా అంటాను నేను. హిందూ ప్రాంతం ఇది హిందూ దేశం మాది. మేము హిందువులం, మేము పక్కా హిందువులం. వాళ్ళు హిందువులు కాదు. ఎవరు? రాముడు హిందువు కాదు, కృష్ణుడు హిందువు కాదు, ఏమి ఆ బ్రాహ్మణులు హిందువులు కాదు. నమస్తే, వెల్కమ్ టు సెస్ టీవీ. నేను నరేష్. ఈరోజు మనతో పాటు ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ సార్ ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే. చాలా కాంట్రవర్సీ అవుతున్నారు ఈ మధ్య. అంటే వాస్తవాలు మాట్లాడితే కాంట్రవర్సీయే కదా! అంటే ఇండస్ట్రీ ఇక్కడ ఉండొద్దు, ఆంధ్ర వాళ్ళు ఆంధ్రాకి వెళ్ళిపోవాలా, సినిమా ఇండస్ట్రీ ఆంధ్రాకి వెళ్ళిపోవాలా అంటున్నారు. ఎందుకట్లా సడన్గా? సడన్ ఏం లేదండి. ఇది మొదటి నుండి ఉన్న డిమాండ్. ఇవాళ కొత్తగా వచ్చిన డిమాండ్ ఏం కాదు. అసలు ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడే వెళ్ళిపోవాలి వాళ్ళకి. కానీ 10 ఏళ్ళు కామన్ క్యాపిటల్ ఉంది కాబట్టి అప్పుడు మనం గట్టిగా మాట్లాడే పరిస్థితి లేదు. ఎందుకంటే 10 ఏళ్ళ వరకు ఉండొచ్చు కదా కామన్ క్యాపిటల్ కాబట్టి. ఇప్పుడు కామన్ క్యాపిటల్ పరిధి కూడా అయిపోయింది కదా. 10 ఏళ్ళు కూడా అయిపోయినప్పుడు వెళ్ళాలి కదా, తప్పదు కదా. అక్కడ ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు కూడా రమ్మంటున్నారుగా. కానీ చాలా మంది ఇక్కడ నుంచి వెళ్ళిపోవడానికి వెళ్ళిపోండి హక్కు ఎవరికి లేదు. ఎందుకు అంటున్నారు వెళ్ళిపోండి అని చెప్పేసి? ఎవరైనా ఉండొచ్చు. ఈ తెలంగాణ అనేది ముఖ్యంగా హైదరాబాద్లో భారతదేశంలో ఉన్నటువంటి అన్ని భాషలు మాట్లాడే ప్రజలు ఇక్కడ ఉన్నారు. పంజాబీలు, మారడీలు, మలయాళీలు, కన్నడిగులు, తమిళులు, మహారాష్ట్ర వాళ్ళు అందరు ఉన్నారు. ఎందుకు వెళ్ళిపోమని హక్కు ఎవరికి లేదు కదా? మేము ఎవరినైనా వెళ్ళిపోమని హక్కు ఎవరికి లేదు. కానీ వీళ్ళు మొత్తం వాటా కొట్టేస్తున్నారు కదా. ఇప్పుడు తెలంగాణ వాటా ఆధిపత్యం చెలాయిస్తున్నారు అంటారు. అంతే కదా. ఆధిపత్యం సినిమా ఇండస్ట్రీలో మీరెవరండి? నాకు అర్థం కాలేదు. ఇది తెలంగాణ సినిమా ఇండస్ట్రీ, ఆంధ్ర సినిమా ఇండస్ట్రీ ఇది కాదు కదా. ఇది తెలంగాణ ఇండస్ట్రీ కదా. ఇక్కడ ఉండడానికి మీకు ఉన్నదే, నివసించడానికి హక్కు ఉంది. ఉందా సార్ తెలంగాణ ఇండస్ట్రీ అని ఉందా? 100% తెలంగాణ ఇండస్ట్రీ ఇప్పుడు. ఎందుకు అంటే మొన్నటిదాకా కామన్ క్యాపిటల్ కాబట్టి 10 ఏళ్ళు మనకు చట్టం వర్తించేది. అప్పుడు గట్టిగా మనం పోమని అర్హత మనకు లేదు, హక్కు కూడా లేదు పూర్తి స్థాయి. కానీ ఇప్పుడు మీరు 42% వాటా రావాలని చెప్పేస్తే అది ఇవ్వలేదు. ఏది యాక్చువల్గా 42% 10 ఏళ్ళ వరకు ఇవ్వాలి. అది 4% కూడా ఇవ్వలేదు కదా. మీరు 42% వాటా ఎందుకు ఇవ్వలేదు తెలంగాణ వాళ్ళకు? మీరు ఇక్కడ ఉన్నారు కదా, ఇక్కడ భూమి తీసుకున్నారు స్టూడియోలు కట్టుకోవడానికి, ఇక్కడ సబ్సిడీలు తీసుకున్నారు, ఇక్కడ డబ్బు తీసుకున్నారు, బ్యాంకు లోన్లు తీసుకున్నారు, ఇక్కడ ప్రజలు పన్ను కడుతూ సినిమా చూస్తున్నారు. అంటే టికెట్ తీసుకుంటే పన్ను కట్టినట్టే కదా అర్థం. పన్ను కట్టి సినిమా చూస్తున్నారు మా ప్రజలంతా. మాకు 42% వాటాలో 4% కూడా వాటా ఇవ్వకపోతే నువ్వు 10 ఏళ్ళు మా ప్రాంతంలో వండుకుంటే మాకు వాటా ఇవ్వలేదు. సరే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అంటే అప్పుడు అందరిది, అప్పుడు పూర్తి స్థాయిలో ఇంత గట్టిగా అడిగే పరిస్థితి ఉండదు. కానీ ఒక ఒప్పందం వచ్చిన తర్వాత 42% వాటా ఇవ్వాలని చెప్పేసిన తర్వాత 10 ఏళ్ళు మీరు ఇవ్వకపోగా 4% వాటా ఇవ్వకపోగా కనీసం నీ యొక్క అభిమాని రేవతి చనిపోతే 14 రోజుల వరకు మీ వాళ్ళు ఎవరు రాలేదు, చూడలేదు. నీ అభిమాని పిల్లోడు చిన్న పిల్లోడు చావు బతుకుల హాస్పిటల్ ఉంటే పోయి మానవత్వం లేకుండా చూడలేదు నువ్వు.
నువ్వేమి హీరోవు? అంటే ఆయనకు తెలియదు అంటుండు కదా సార్. నాకు ఎవరు తెలియదని అనే మాట అబద్ధం అండి. పోలీసు వాళ్ళే చెప్తున్నారు అక్కడ, మేము చచ్చిపోయిందని చెప్పి ఆయన హాస్పిటల్లో పడ్డాడని చెప్పేసి మేము ఆయన చెప్తా కూడా వినలేదు, అట్లే సినిమా చూసుకున్నా కూర్చుంది అని చెప్పేసి ఎవరన్నారు ఆ మాట? ఆనంద్, సివి ఆనంద్ అన్నాడు అండి, కమిషనర్ సివి ఆనంద్ అన్నాడు. ఓపెన్గా వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టారు. మరి ఎట్లా తెలియదు అంటాను? వాళ్ళు వచ్చి మేమేం చెప్పినామని వాళ్ళు చెప్పినాక నువ్వు తెలియదు ఎట్లా అంటావు? అంటే అబద్ధం ఆడుతున్నట్టు కదా నువ్వు. తర్వాత ఇంటరాగేషన్. అల్లు అర్జున్ ఎందుకు అట్లా చేసినట్టు సార్? అహంకారం అండి, డబ్బా అహంకారము, వేల కోట్ల సంపద అహంకారము. ఇవాళ నన్ను కూడా ఏం చేస్తాలే, కేంద్ర ప్రభుత్వమే నాకు అండగా ఉంది. మర్చిపోతారు అనుకున్నారా? కాదు, కేంద్ర ప్రభుత్వం అండగా ఉంది, లేదా బీజేపీ అండగా ఉంది, మాకు బీఆర్ఎస్ అండగా ఉంది, మమ్మల్ని ఎవడు వాళ్ళకి డబ్బులు ఇచ్చి పడేసినాము సార్. అవన్నీ ఆలోచించినంటారు అల్లు అర్జున్? ఎవరు? అల్లు అర్జున్ కి పాలిటిక్స్ కి దూరం ఉంటాడు కదా సార్ ఆయన. ఎవరన్నారు పాలిటిక్స్ దూరం ఉంటారని? ఆయన ఆ పాలిటిక్స్ దూరం ఉంటాడు అయితే ఆయన పీకేతో పోయి మంత్రాన్ని ట్రై చేస్తాడు. ఓకే. ఇప్పుడు పీకే వాళ్ళ అందరికి అడ్వైజర్, లీగల్ అడ్వైజర్ ఎవరు? మన పవన్ కళ్యాణ్ కాదు, ఎవరైతే ప్రశాంత్ కిషోర్ చెప్పింది. ప్రశాంత్ కిషోర్ దగ్గరికి పోయిన కలవడానికి ఉద్దేశం రాజకీయాల కోసం కాకపోతే పర్సనల్ గా ఏముంటుంది ప్రశాంత్ కిషోర్. కాబట్టి ఇప్పుడు అల్లు అర్జున్ ఆయన ఇవన్నీ ర్యాలీ ఇవన్నీ కూడా ఒక ఫ్యూచర్ పొలిటికల్ రాజకీయాన్ని దృష్టిలో పెట్టుకొని చేసిండు. 100% అండి. ఇప్పుడు వీళ్ళంతా ఇవాళ సినిమా హీరోలంతా బాగా డబ్బు సంపాదించినాక ఏం చేస్తున్నారు? సినిమా పార్టీలు పెడుతున్నారు. ఎన్టీ రామారావు పార్టీ పెట్టాడా? ఇవాళ విజయ్ పార్టీ పెట్టాడు తమిళనాడులో. రజనీకాంత్ పార్టీ పెడతాను పెట్టలేదు కదా. ఎన్టీఆర్ గారు ఆయన ప్రజలకు సేవ చేయాలా, సంక్షేమ పథకాలు ఇవ్వాలని పార్టీ పెట్టాడు, పథకాలు ఓడిచ్చిండు కదా. ఏమంటే పథకాలు ఇవ్వడం వేరు, రాజకీయ నాయకులు పార్టీలు పెట్టినా లేదా? ఓకే, రాజకీయ పార్టీలు పెట్టిరా లేదా అంటున్నా. నేనేమంటే సినిమా హీరోలు పార్టీలు పెట్టినా లేదా? అదే కాదా, ఇది కూడా పెట్టే అవకాశం, పెట్టుకునే హక్కు కూడా ఉంది నాకు, లేదని అనట్లేదు నేను. కానీ నేనేమంటానంటే ఇక్కడ మీకు తెలంగాణలో మా ప్రజలకు ఇవ్వాల్సిన వాటా ఇవ్వకుండా 42% మీరు ఇవ్వకుండా, మీరు 10 ఏళ్ళుగా ఉన్నారు, 42% వాళ్ళ 4% వాటా కూడా ఇవ్వలేదు. రేపు కామన్ క్యాపిటల్ పరిధి కూడా అయిపోయింది. మాకు ఇప్పుడు 85% వాటా రావాలి. అంటే దేంట్లో? ఇండస్ట్రీ మొత్తంలో హీరోలు కానీ, నిర్మాతలు కానీ, ప్రతి కార్మికుల నుండి సినిమా హీరో వరకు, టాప్ హీరో వరకు కూడా అవకాశాలు 85% వాటా రావాలి. ఓకే, తెలంగాణ వాళ్ళకే రావాలి. ఎవరు ఇప్పించాలి మరి ఉండి అక్కడ? ఈ సినిమా ఇండస్ట్రీ ఇప్పుడు ఫిలిం దానికి ఎవరో డెవలప్మెంట్ కార్పొరేషన్. అవును, దిల్ రాజు ఉన్నారు. దిల్ రాజు చేయాలి ఆ పని. చేస్తాడా? చేయడు కదా. దిల్ రాజు చేయాలంటే ఇప్పటిదాకా వాళ్ళతోనే ఉన్నాడు కదా దిల్ రాజు. ఇప్పటిదాకా వీళ్ళకే సపోర్ట్ చేసేది కదా. ఇప్పుడు దిల్ రాజు గారు ఏం చేయాలంటే ఖచ్చితంగా తెలంగాణ వాళ్ళ వాటా తెలంగాణ వాళ్ళకి ఇప్పించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు ఆ కేసుల నుండి అల్లు అర్జున్ తప్పియడం కాదు నీ బాధ్యత ఏంది? నీ బాధ్యత ఇవాళ ఎవరైతే తెలంగాణకు అన్యాయం చేశారో, నువ్వు ఒక తెలంగాణ వాడిగా గతంలో 10 ఏళ్ళు 42% వాటాలో మాకు రావాలి, బడ్జెట్లో వాటా రావాలి, అన్నిట్లలో వాటా రావాలి, అది రావాలి. ఇప్పుడేమో 85% వాటా రావాలి. ఎందుకంటే చట్టపరంగా మాకు 80% వాటా రావాలి. ఓకే, మరి మాకు ఈ వాటా ఇప్పించే బాధ్యత ముఖ్యమంత్రి గారిది, సినిమాటోగ్రఫీ మంత్రిది, ప్లస్ ఇవాళ దిల్ రాజు గారు. ఈ ముగ్గురు చాలా కీలకంగా పనిచేయాలి. ఎఫ్డిసి అనేది ఇప్పుడే క్రియేట్ చేసిన సార్, ఇంతకుముందు ఉండేనా ఎఫ్డిసి? ఉన్నది పేరుకే తెలంగాణ ఎఫ్డిసి అనేది ఉంది. గతంలో కేసీఆర్ గారు హయాంలో లేదా? ఆయన ఎవరు గౌడ్ అంటే ఆయన ఒక ఎవరో ఉండే కదా దానికి. ఓకే, ఊరికే పేరుకు నామకే వస్తే. రామ్మోహన్ గౌడ సంథింగ్ ఉన్నారు, ఎవరో ఉండే. రామకృష్ణ గౌడ్. ఓకే, ఆయన చైర్మన్ ఉండేనా? ఎవరో ఉండే నా మొత్తానికైతే ఉండే, పేరుకు మాత్రమే ఉండే. ఉన్నదాని లాభం ఏంది? ఇప్పుడు కేసీఆర్ గారు 10 ఏళ్లలో తెలంగాణ సినిమా ఇండస్ట్రీని పట్టించుకోలేదు, అది జగమీనే వాస్తవము. రేవంత్ రెడ్డి గారు పట్టించుకోవడంలో భాగంగానే ఆయన మొన్న చాలా స్పష్టంగా చెప్పిండు, తెలుగు ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైనప్పుడు చెప్పాడు, మేము తెలంగాణ వాళ్ళకి అవకాశాలు ఇవ్వదలుచుకున్నామని. గద్దర్ గారి పేరు మీద ఆయన అవార్డు కూడా ప్రకటించాడు. నంది అవార్డులు ఉంటాయి, గద్దర్ అవార్డులు ఉంటాయి అని చెప్పినాడు. 100%. మరి అంటే అర్థమైంది, గద్దర్ ఒక తెలంగాణ ఉద్యమకారుడు కదా, ఉద్యమకారుని గౌరవించింది కదా, కవిగా కళాకారుడు కదా. మరి అట్లాంటిది గౌరవించినప్పుడు ఆ అవకాశాలు ఆయన పేరు మీద పెట్టినప్పుడు మీరు ఇప్పుడు ఇంతవరకు దాన్ని స్వీకరించడానికి సిద్ధంగా లేరు. గద్దర్ ఒక అంటరాని వాడు, గద్దర్ ఒక దళితుల పేరు మీద అవార్డు పెడితే స్వీకరించిన వాళ్ళు మీరు ఎందుకు ఇక్కడ ఉండాలి? మా తెలంగాణ ఉన్నాయా సార్? ఇంకా 100-200% ఉన్నాయి అంటున్నా నేను. 100-200% ఉన్నాయి. ఎందుకంటే అద్దెకి దాయకరు ఒక దళితుడు, ఒక కాంగ్రెస్ పార్టీ లీడరు, ఆయన సినిమా ఇండియా ఫైల్స్ను బయటికి ఎందుకు రానియలేదు? మీరు ఎందుకు రానియలేదు అంటున్నా. ఒక బొమ్మకు మురిలో ఒక దళితుడు ఒక 25 కోట్లు పెట్టి ఆయన 4-5 సినిమాలు ఇస్తే రిలీజ్ కానియలేదు మీరు. అట్లనే చాలా మంది ఇవాళ మైనార్టీలు, పాపం మహమ్మద్ రఫీ ఆ పిల్లోడు పాపం ఒక సినిమా తీస్తే తెలంగాణోడు దాన్ని రిలీజ్ చేయలే.
ఆయన సినిమాలు తీస్తే అంటే థియేటర్లు ఇస్తలేరా సార్? థియేటర్లు ఇస్తలేరు, రిలీజ్ కానిస్తలేరు. మళ్ళీ అద్దంకి దయాకర్ ముఖ్యమంత్రితో మాట్లాడి రిలీజ్ చేయించుకోవచ్చు కదా. చెప్తున్నా కదా, ఇప్పుడు ఆ పరిస్థితే ఉంటే ముఖ్యమంత్రి ఆయనకి ఇస్తే ఆయన ఎమ్మెల్యే అయ్యాడు, మంత్రి అయ్యాడు. అదే కాలేదు కదా. రేవంత్ రెడ్డి కూడా దూరం పెడుతుండ అన్నట్టు కదా అర్థము, అన్నట్టు కదా అర్థము. ఇవాళ నేను ఏమంటున్నానంటే చాలా స్పష్టంగా చెప్పాల్సుకున్నా, తమిళనాడు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక దళితుడు సూపర్ స్టార్ అవుతాడు, అవునా? రెండో దళితుడు సూపర్ స్టార్ అవుతాడు. విజయ్, రజనీకాంత్ వీళ్ళంతా సూపర్ స్టార్లు అవుతారు కింది కులాలలో. ఇక్కడ కనీసం ఒక సినిమా హీరో కూడా. రజనీకాంత్ దళితుడే. రజనీకాంత్ కూడా దళితుడేగా. ఆయన మహారాష్ట్ర దళితుడు, ఈయన తమిళనాడు దళితుడు. రజనీకాంత్ ఎస్సీ. అవును, ఆయన కూడా ఎస్సీ కదా. విజయ్ ఎస్సీ కదా. మరి వీళ్ళంతా సూపర్ స్టార్లుగా ఎదిగినప్పుడు కనీసం ఇక్కడ హీరోలుగా ఎదగరా? ఇక్కడ అవకాశమే రానివ్వట్లేదు. మీ 4 కుటుంబాలు 5 కుటుంబాలు 5 కులాలు మీరు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మీరే బాగుపడ్డారు, తెలంగాణ ఏర్పడ్డా కూడా మీరే బాగుపడుతున్నారు. ఇక మరి ఈ తెలంగాణలోకి ఎప్పుడు అవకాశాలు రావాలి? అక్కడ ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఇతర కులాలకు కానీ ఇంకా మీ కుటుంబాలు తప్ప మిగతా కుటుంబాలకు కానీ అవకాశాలు ఎప్పుడు రావాలి? ఎందుకు రావద్దు? అదే మన మీ మొనోపలినా, మీ సొంత ప్రైవేట్ సంస్థనా అది? సినిమా ఇండస్ట్రీ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ పబ్లిక్ ఇన్స్టిట్యూషన్. ప్రజలు 1000 రూపాయలు కూడా టికెట్ పెట్టి మొన్న ప్రీమియర్ షోకి వెళ్ళిండ్రు. 1200 పెట్టి కూడా పోయినరు. మరి అది పబ్లిక్ మనీ, నీ మనీ అది. నువ్వు 300 కోట్లు ఇవ్వాలి రెమ్యునరేషన్ తీసుకున్న పబ్లిక్ మనీ, నీ మనీ అది. సో పబ్లిక్ ఆర్ పేయింగ్ ద ట్యాక్సెస్. మరి నువ్వు పబ్లిక్ పేయింగ్ ట్యాక్సెస్ ఇచ్చినప్పుడు పబ్లిక్ అడిగే హక్కు లేదా? మేము ట్యాక్సులు కట్టి నీకు సినిమా చూస్తున్నప్పుడు మా తెలంగాణ ఉద్యమకారులుగా మా వాటా మాకు అడగమా? మా ప్రజల వాటా మాకు రావద్దా? మా సబ్సిడీలు మాకు రావద్దా? మా అవకాశాలు మాకు రావద్దా? ఇది అడిగితే తప్పెట్లయితుంది అంటున్నాను నేను. తప్పెట్లయితుంది, తప్పు కాదు కదా. ఇవాళ మా దగ్గర ఉంటూ మా వాళ్ళు చచ్చిపోతే మా సినిమా ఎవరిని ఎదగనియారు? మా కవులను, కళాకారులను, సినిమా హీరోలను, నిర్మాతలను ఎవరిని ఎదగనియారు మీరు? మీ కుటుంబాలకే 4గురికే పరిమితమై ఎంతకాలం ఈ సినిమా మాఫియా నడిపిస్తారు? ఈ నడిపడానికి ఇవాళ ఎట్లా రేవంత్ రెడ్డి గారు ఒప్పుకుంటారు? మా ముఖ్యమంత్రి కదా, మా ముఖ్యమంత్రి పేరే మీరు నువ్వు తీయడానికి ఇష్టపడినప్పుడు మా పర్మిషన్లు ఇచ్చిన పైసలు మాత్రం ముఖ్యమంత్రి పేరు తీయడానికి ఇష్టపడలేదా, లేకపోతే మర్చిపోయిందా? కావాలని తీయలేదో మర్చిపోయిండు. నువ్వైతే తీయలేదు కదా, ముఖ్యమంత్రి పేరు ఉచ్చరించలేదు కదా. అంటే పాలిటిక్స్, చాలా మంది పాలిటిక్స్ కి దూరంగా ఉంటారు కదా సార్, హీరోలు కూడా పట్టించుకోరు. ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి పేరు చెప్పడానికి దూరంగా ఉంటారు ఎవరన్నా? ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అంటే ఇంకా కేసీఆర్ అనేది కొంచెం మైండ్ లో ఉంది కదా. కొద్ది మందికి తెలంగాణ సీఎం ఎవరంటే కేసీఆర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. అయితే కేసీఆర్ అనే వాళ్ళు కూడా ఉన్నారు. ఈరోజు వరకు ఆ విధంగా ఏమైనా మర్చిపోయి ఉండొచ్చు అనుకోవచ్చా? నేనేమంటానంటే మర్చిపోయినా మర్చిపోకపోయినా అంటే కేసీఆర్ రేవంత్ రెడ్డి అనే డైలామాలు ఉండొచ్చు అని. అట్లెట్లుంటాడు ఆయన? ఓకే, ఆయన ఎట్లుంటాడు? ఒక సినిమా ఇండస్ట్రీ ఇంటర్నేషనల్ హీరో నువ్వు, నీకు ఎవరు ముఖ్యమంత్రి తెలియదు? తెలంగాణకి, ఆంధ్రకి ఎవరు ముఖ్యమంత్రి తెలియదా నీకు? మరి గత తెలియకుండా ఉన్నప్పుడు నిన్ను ఇవాళ మేము ఎట్లా స్వీకరించాలి? ఇక్కడ మా ముఖ్యమంత్రి గౌరవించకపోతే నేనేమంటానంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు మా తెలంగాణ ముఖ్యమంత్రి, ఆయన పేరు నువ్వు ఉచ్చరించలే, కానీ ఆయన ఇచ్చిన రాయితీ మాత్రం తీసుకున్నావు కదా. అవును, ఆయన ఇచ్చిన పర్మిషన్ మాత్రం తీసుకున్నావు కదా. మరి అవి ఎందుకు తీసుకున్నావు? టికెట్ల రేట్లు పెంచిండు. అదే అది ప్రభుత్వం ఇచ్చిందే కదా, ముఖ్యమంత్రి ఇచ్చిందే కదా. టికెట్ల రేసం పైసలు కావాలి మా ముఖ్యమంత్రి, ఆయన పేరు అది ఏవా? అంటే యాటిట్యూడ్ అనుకోవచ్చా? ఖచ్చితంగా యాటిట్యూడ్ అనాలి కదా. అందుకే కదా మేము వెళ్ళిపోమంటున్నాము. అంటే నేను ఒక స్టార్ హీరోని, పాన్ ఇండియా స్టార్ని, అంటే ఉందారా ముఖ్యమంత్రి రియల్ హీరో, నువ్వు ప్యాన్ హీరో కాదు, ప్రపంచ హీరో అయినా రియల్ హీరో కాదు. లీడర్ ఈజ్ ఎ రియల్ హీరో. పబ్లిక్ కోసం పనిచేస్తున్న వాడు లీడర్, కోట్లాది మంది ప్రజల ఓట్లతో గెలిచిన వాళ్ళు రియల్ హీరో. ఆయన కాదు. ఏముంది, పైసలు పెడితే సినిమా చూసినాం మేము. ఏమన్నా నువ్వేమన్నా సొంతగా క్రియేట్ చేసి పార్టీ పెట్టి నువ్వు ముఖ్యమంత్రి అయినప్పుడు మేము ఎన్టీఆర్ లాగా నువ్వు రియల్ హీరో అనుకుంటాం. రియల్ హీరో ఒకటే కాదు, రియల్ హీరో కూడా అనుకుంటాం. అది లేదు కదా, ఇక్కడ నువ్వు నిరూపించుకోలేదు కదా. ఓన్లీ రియల్ హీరో, నువ్వు రియల్ హీరో ముఖ్యమంత్రి, ఆయన గౌరవించావా? సో అందుకే రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయించిండు, జైలుకి పంపించిండు అంటున్నారు సార్. ఇదేనా రీజన్? కారణం అది కాదు. రేవంత్ రెడ్డి కేవలము ఆయన పేరు చెప్పకపోతేనే పంపించిండని కాదు. ఆడ మనిషి చనిపోయిండు, అసెంబ్లీలోనే చెప్పిండు. అక్కడ మా తెలంగాణ బిడ్డ చనిపోయింది, ఆమె కొడుకు చావు బతుకుల మధ్యలో ఉన్నాడు. నువ్వు కనీసము నాకు తెలియదని ఎట్లా తప్పించుకుంటావు? పోలీసు వాళ్ళు చెప్పినాక, పోలీసు వాళ్ళు చనిపోయిందని చెప్పినాక కూడా నువ్వు ఎట్లా తప్పించుకుంటావు అంటున్నా. అదే కదా ఆ అసెంబ్లీలో ఆయన మాట్లాడింది. అవును సార్. పోలీసు వాళ్ళు ఇట్లా చెప్పినా కూడా చెప్పలేదని అన్నాడు. ఇది తప్పు కదా. ఇది ఒక, ఇప్పుడు నువ్వు హీరో కావచ్చు, ఎవరు కాదనట్లేదు, నువ్వు ప్యాన్ ఇండియా హీరో కావచ్చు, కాదనట్లేదు. మా తెలంగాణలో ఫ్యాన్స్ లేరా? కోట్లాది మంది ఫ్యాన్స్ ఉన్నారు మా వాళ్ళు. కానీ అవమానపరిచినట్టే కదా ఫ్యాన్స్. కానీ ఫ్యాన్స్
పెద్ద ఫ్యాను ఆ పిల్లోడు, వాళ్ళ తల్లి ఫ్యాను, వాళ్ళ తండ్రి ఫ్యాన్, మీ ఫ్యాన్స్ అన్ని పైసలు పెట్టుకొని పాపం చిన్నగా పని చేసుకుని బతుకునేవాళ్ళు వాళ్ళంతా 1000 రూపాయలు టికెట్ పెట్టుకుని వచ్చి చూసిన వాళ్ళు చచ్చిపోతుంటే అంటే ఎందుకు అట్లా చేసినట్టారు సార్ అల్లు అర్జున్? అది అటిట్యూడ్ అయినది. ఆ, అంటే బయటకు వచ్చినా కూడా చెయ్యొప్పుకుంటూ పోయిండని కూడా అదే కదా, బయటకు విన్నాం. వచ్చినాక చేయకుండా పోవడం ఇట్లా ఇట్లా మనిషి చచ్చిపోయిన తర్వాత ఎట్లుంటుంది అది? మనకు ఎట్లుంటుంది చెప్పండి? అంటే లేదంటారా మరి సార్? మన ఇప్పుడు ఆయన కుటుంబ సభ్యులు అయితే చచ్చిపోతే ఆయన బాధ ఉండదు. ఉమ్. ఆయన కుటుంబ సభ్యులు కాదన్నట్టే కదా. నీ ఫ్యాన్ అంటే నీకు నువ్వేమో బయట పబ్లిక్ వచ్చి నా ఫ్యాన్ నా కుటుంబ సభ్యులు అన్నవి అనేక సందర్భాలు. అవును. మరి వాళ్ళ నీ ఫ్యాన్ నీ కుటుంబ సభ్యులు కాదన్నట్టే కదా అర్థం. అంటే నీ ఫ్యాన్ అంటే మాటల మట్టుకేనా సార్ అది? అది మాటల మాటల మట్టుకే. వరకే కదా, ఉమ్. మాటల వరకే కదా. నువ్వు నిజంగా చేష్టలు చేయమంటున్నావు కదా, నువ్వు మానవత్వాన్ని ప్రదర్శించమన్నావు కదా. నువ్వు పక్కన పెట్టి నీ ఫ్యానా కదా, పక్కన పెట్టి ఒక మనిషి చచ్చిపోయింది కదా, నీకోసమే కదా వచ్చారు వాళ్ళు, నీ సినిమా చూడడానికి వచ్చారు కదా వాళ్ళు. తప్పే అది. ఇప్పుడు ఫ్యాన్స్ అంత గుడ్డిగా ఉండడం కూడా నేను సమర్థించాను. నేను సమర్థించాను. అట్లాంటి గుడ్డిగా పోయి చావడానికి కూడా నేను సమర్థించాను. కానీ అది తప్పు జరిగినప్పుడు, అక్కడ ఇన్సిడెంట్ అనుకోకుండా జరిగినప్పుడు, యాక్సిడెంటల్గా జరిగినప్పుడు నువ్వు ఒక మనిషిగా ప్రతిస్పందించు. లేదంటే నీ ఫ్యాన్స్ను గౌరవించి పోవాలి కనీసం. అట్లీస్ట్ నీ ఫ్యాన్, అయ్యో నా ఫ్యాన్ చనిపోయింది, పోయి గౌరవించిపోయి కనీసం చూసి స్పందిస్తే. ఎవరు మా తెలంగాణ బిడ్డలు ఎంత మంచి వాళ్ళు తెలుసా? మిమ్మల్ని ఇప్పటిదాకా ఇంకా 10 ఏళ్ళు ఇక్కడనే ఉండనిచ్చారు. మా పొరగలు ఉస్మానియా పొరగలు నా స్టూడెంట్స్ పోయి ఏం ఖాళీ అక్కడ ఏం వేశారు? ఖాళీ కుండీలు వాళ్ళు కొట్టిన వాళ్ళు ఏమన్నా మిల్లు అది చేసిరా, ఇంకేమన్నా దాడి ధ్వంసం చేసిరా? అది కూడా 14 రోజులు మీరు పోయే పిల్లలు న్యాయం చేయలేదనే కదా వాళ్ళు పోయింది. లేకపోతే వాళ్ళు పోయేటోళ్ళు కాదు కదా. మరి అట్లాంటప్పుడు ఇవాళ ఇంకా మీరు మా 10 ఏళ్ళ కామన్ క్యాపిటల్ అయిపోయినా కూడా మీరు తిష్ట వేస్తారంటే మేము ఎందుకు ఊరుకోవాలంటే మేము తెలంగాణ కానీ ఉద్యమం. పెంచి పోషించింది కేసీఆర్ కదా సార్. కేసీఆర్ ఆయన గతంలో ఉద్యమం అయిపోయిన తర్వాత తెలంగాణ వచ్చే మూమెంట్లో ఆంధ్ర వాళ్ళకి ఏమైనా జరిగితే తన పంటితో తీస్తా అని చెప్పిండు. ఎస్ తర్వాత సినీ ఇండస్ట్రీతో ఎవ్వరు లేనంత విధంగా చాలా క్లోజ్గా ఉన్నాడు. ఎస్ కేసీఆర్ ఉన్నాడు, కేటీఆర్ అయితే చాలా క్లోజ్గా ఉన్నాడు. ఎస్ సో వాళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అప్పుడు. చేసిండ్రు కాబట్టి ఈ తప్పిదం జరిగింది. వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేయలేదు తెలంగాణ వాళ్ళని మరి? వాళ్ళు తెలంగాణ వాళ్ళని ఎందుకు ఎంకరేజ్ చేయలేదంటే మా వాళ్ళ దగ్గర పైసలు లేవు, వాళ్ళ దగ్గర మస్తు డబ్బులు ఉన్నాయి, వీళ్ళకి పడేస్తా అంటే వీళ్ళు కుక్కలాగా బొక్క ఆశపడి వాళ్ళకి అవకాశాలు కల్పించారు. అట్లనే వాళ్ళకి సపోర్ట్ చేసారు. అప్పుడే కేటీఆర్ నిజంగా, హరీష్ రావు నిజంగా మా తెలంగాణ వాళ్ళకే కావాలి, మీరు పోయి మీ ప్రాంతాన్ని డెవలప్ చేసుకోవడానికి పంపిస్తే ఈ సమస్య ఉంటుందా? ఉండదు కదా. మా వాళ్ళకి అవకాశాలు వస్తాయి కదా. ఇవాళ ద్రోహం చేసింది మావాడే కదా, కేసీఆరే కదా, మావాడే కదా కేసీఆర్, తెలంగాణడే కదా. అందుకే కాలేజ్ ఏమన్నాడు, ప్రాంతీయతలు ద్రోహం చేస్తే ప్రాంత అవతల తరిమేయండి వాళ్ళని, కానీ ప్రాంతం వాడు ద్రోహం చేస్తే ఇక్కడనే పాత్ర పెట్టండి అన్నాడు. మరి పాలన ఏమంటున్నాము, మా ప్రాంతీయతలుడు అయిన అల్లు అర్జున్ మాకు అన్యాయం చేసిండు, ప్రాంతీయతలుడైన చిరంజీవి మాకు అన్యాయం చేసిండ్రు, ప్రాంతీయతలుడైన ఈ సినిమా ఇండస్ట్రీ అంతా మాకు అన్యాయం చేసింది ఆంధ్రలో, మేము ప్రాంతం అవతలం పొమ్మంటున్నాము. మా కాలేజ్ చెప్పినట్టు ప్రాంతం వాడే ఇవాళ మాకు ద్రోహం చేశాడు కాబట్టి నీకు అధికారానికి దూరం చేసినాం కేసీఆర్. మా ప్రజలు దూరం చేసినా లేదా? ఖచ్చితంగా ఇవాళ రేవంత్ రెడ్డికి అధికారం దూరం కాకుండా ఉండాలంటే ఈ ప్రాంతాన్ని, ఈ తెలంగాణ ఇండస్ట్రీని మీరు పట్టించుకోండి, మీరు వాళ్ళని డెవలప్ చేయండి, ఇక్కడ వాళ్ళని సినిమా హీరోలు చేయండి, అన్ని వర్గాలను. ఒక నీ రెడ్డి వర్గము, ఒక వెలమ వర్గము, ఒక విజయ్ దేవరకొండ ఒక వెలమ, లేకపోతే నితిన్ రెడ్డి మీ ఇద్దరికే కాదు పరిమితం కావద్దు సినిమా ఇండస్ట్రీ. తమిళనాడు తరహాలో అన్ని వర్గాలకు అవకాశాలు రావాలి. ఆ మోడల్గా రేవంత్ రెడ్డి ఉండాలి. రేవంత్ రెడ్డి గారిని నేను అదే రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. మీరు సమర్థులు, ముఖ్యమంత్రిగా కావాలనుకున్నారు, అయినరు. ఏ రకంగా అయినరు అవునా? మీరు అయినప్పుడు ఒక మోడల్ తెలంగాణని ఒక కులగన్న పేరు మీద దేశంలో ఎవరు చేయని విధంగా అన్ని సామాజిక వర్గాలకు న్యాయం చేస్తున్నప్పుడు సినిమా ఇండస్ట్రీలో కూడా అన్ని సామాజిక వర్గాలకు మీరు అవకాశాలు కల్పియండి అంటున్నాను నేను. సార్ మోడల్గా ఉండండి అంటున్నా. కానీ ఇవాళ చూస్తే రేవంత్ రెడ్డికి కలవడానికి వెళ్ళిన సినీ పెద్దల్లో ఏ పెద్ద హీరో ఎవరు లేరు అసలు. అంటే రేవంత్ రెడ్డి లెక్కలేదా? ఎవరు పోలే. జూనియర్ ఎన్టీఆర్ లేడు, ప్రభాస్ లేడు, మహేష్ బాబు లేడు, రామ్ చరణ్ లేడు. వాళ్ళందరూ అందుకే అక్కడికి తరలిపోతే మంచిది. మీరు ఇక్కడ ఎవరు కలుస్తలేరు అంటే రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూస్తలేరా? అంటే ఇప్పుడు వాళ్ళ ఇదే జగన్మోహన్ రెడ్డి దగ్గరికి మెగాస్టార్ చిరంజీవి గారి దగ్గర నుంచి మీరు చూస్తే రాజమౌళి గారు, మహేష్ బాబు గారు, ప్రభాస్ గారు, ఉన్నలేని అగ్ర హీరోలు అందరూ పోయినారు అంతే. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి దగ్గరికి రావడానికి ఏంది వాళ్ళకి? ఆంధ్ర, తెలంగాణ ఆంధ్ర. తెలంగాణలో చిన్న చూపే కదా మొదటి నుండి వాళ్ళకి. గతంలో కేటీఆర్ తో మంచిగా ఉండే కదా. కేటీఆర్ తో మంచిగా ఉంటాయంటే వాళ్ళ సంబంధాలు వేరే ఉన్నాయి, ఈయన సంబంధాలు వేరే ఉన్నాయి. మరి ఈయనమ్మో తెలంగాణ కోసము ఇవాళ మొత్తంగా ఇవాళ పునర్నిర్మాణంలో భాగంగా కొంత మేలు చేస్తున్నాడు. అందశ్రీ ఒక దళితుడు మాదిగా ఆయన పాటను రాష్ట్ర పాటగా చేశాడు. అవును సార్, ఏంటో అద్భుతం. గద్దరు ఒక దళితుడు
మాల సామాజిక వర్గం అంటే ఒక మాలకు ఒక మాదిగకు అత్యున్నతమైన అత్యున్నత. స్థితి కల్పించాడు కదా. మరి అట్లాంటప్పుడు గతంలో కేసీఆర్ దళితులు ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పి దగా చేసిన కంటే కూడా 100% బెటరే కదా ఆయన. దళితులకు కొంత అవకాశాలు కల్పిస్తున్నాడు కదా. ఫస్ట్ ఒక దళితుడిని ఒక మాదిగను బీసీ వైస్ ఛాన్సలర్ 107 సంవత్సరాల ఉస్మానియా విశ్వవిద్యాలయానికి ఒక వైస్ ఛాన్సలర్ చేయగలిగింది కదా. ఒక వైస్ చైర్మన్ హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చేయగలిగింది కదా. కాసిం గారిని కాదు, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్. ఓకే, హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అంటే పెద్దది అది. బీసీ మన ప్రొఫెసర్ కుమార్ ఆర్ట్స్ కాలేజ్ ప్రిన్సిపాల్, ఒక కాలేజ్ ప్రిన్సిపాల్, అది వేరు. అది కాదు కదా. ఇప్పుడు అసలు అది ఆర్ట్స్ కాలేజ్ కూడా మొదటిసారిగా ఒక దళితులు అయింది కదా. అది కూడా మంచి అవకాశమే కదా. నేనేమంటానంటే ఇవాళ ఈయన వచ్చిన తర్వాత చాలా వరకు కింది కులాలకు కూడా అవకాశాలు. కుల నిర్మూలన చేసి ఎట్లుంటది సార్, ఆల్ ఆర్ ఈక్వల్ అని చెప్పేసి? కుల నిర్మూలన అనేది ఈ రాష్ట్ర పరిధిలో లేని అంశం. దేశంలో నరేంద్ర మోడీ కులగణన చేస్తలేడు కదా. కుల నిర్మూలన చట్టాన్ని ఇమ్మనండి, అద్భుతం ఉంటుంది. నేను మొదటి నుండి డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను అంతర్జాతీయ సదస్సులో ఈ అంశాలు మాట్లాడాను. ఎప్పుడు 2001లోనే ఒక న్యాయశాస్త్ర పరిశోధక విద్యార్థిగా నేను అనైలేషన్ ఆఫ్ క్యాస్ట్ తీసుకురండి. మీరు అంత ఐక్యరాజ్య సమితి ఎట్లయితే ఏది దాన్ని ఏంది రేషియల్ డిస్క్రిమినేషన్ మీరు అబాలిష్ చేశారు కదా, క్యాస్ట్ని కూడా అబాలిష్ చేయండి అని చెప్పారు. అన్టచబిలిటీ కాదు, క్యాస్ట్ని అబాలిష్ చేయండి. అప్పుడు మొత్తానికి కులాన్ని నిర్మూలన చేయడానికి భారతదేశంలో ఏ కులం ఆ కులం ఈ కులం అనే పరిస్థితి ఉండదు కదా. కాబట్టి నేనేమంటానంటే అది అది అయ్యే పని కాదు, అది చేసేవాళ్ళు చేయలేరు, అది అయ్యే. ఎందుకంటే వాళ్ళ కులం పునాదుల మీదనే, వర్ణం కులాల మీదనే ఇలా బీజేపీ నడుస్తుంది. అటువంటిప్పుడు వాళ్ళు కుల వ్యవస్థ రద్దు చేసే పరిస్థితి. ఫైనల్గా అల్లు అర్జున్ విషయంలో ఏం చెప్తారు సార్? స్టార్టింగ్ ఆయన 25 లక్షలు నా తరపు నుంచి నేను చేస్తున్నాను, వాళ్ళకి అండగా నిలబెడతా అని చెప్పాడు. వాస్తవానికి వేరే హీరోలు జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడిన పక్కడబందీగా అల్లు అర్జున్ మాట్లాడలేడు సబ్జెక్ట్. సో ఆయన వర్షన్ వేరు, ఈయన వర్షన్ వేరు. ఆయన ఉంటే ఉన్నదానికంటే ఎక్కువ మాట్లాడతారు. ఈయనేం చెప్పిన 25 lakhs నేను ఇస్తాను నా తరపు నుంచి, ఇదే అమౌంట్ కాదు, ఇది నా తరపు నుంచి ఇస్తున్నాను, కానీ వాళ్ళ కుటుంబానికి అండగా ఉంటున్నాడు. కానీ ఇప్పుడు చూసుకుంటే మొత్తం సినిమా యూనిట్ 2 కోట్లు ఇస్తుంది. అదే అంటున్నాను. నేనేమంటానంటే వాళ్ళ 2 కోట్లు ఇచ్చిన ప్రాణం అయితే తిరిగి తెలియదు. నేనేమంటానంటే ఇవాళ మీరు 2 కోట్లు కాదు 300 కోట్ల నువ్వు 1% ఇచ్చినా 3 కోట్లు అయితే అవునా కదా. అంటే ముందే ప్రకటించేస్తే అయిపోతుండే చాలా మంది అన్నారు సార్. కాదు, 1% నువ్వు ఇస్తే, నువ్వు 300 కోట్లు తీసుకున్నావు, 1% ఇస్తే ఒక ప్రాణాన్ని పోయినా సరే తిరిగి ఇవ్వలేవు. కానీ కనీసం ఆ పిల్లోడికి వైద్య ఖర్చులు కానీ వాళ్ళ భవిష్యత్తు కానీ అద్భుతంగా డెవలప్ అవుతుంది. సో నిన్ను కూడా గొప్ప హీరో అనుకునేవాళ్ళు కదా. మరి నువ్వు ముందు ప్రకటించుకొని ఇచ్చుంటే నీ మీద ఇంత వ్యతిరేకత వచ్చేది కాదు. ఇవ్వాల్సింది ఎలాగైనా ఇచ్చినావు, అది కూడా లేట్ ఇచ్చినావు. ముందే ఇస్తా, ఇదే 25 లక్షలు ఇచ్చినా కూడా, ఇప్పుడో ఇచ్చినా కూడా, అరే మా పిల్లలు అక్కడ పోయి నీ ఇంటి మీద దాడి చేసే వాళ్ళు కాదు కదా అంటున్నా. అట్లాంటి అవకాశం మీరే కల్పించారు కదా అంటున్నా. కాబట్టి ఏమనుకున్నారు సార్, చాలా మంది కూడా సినిమా రిలీజ్లప్పుడు ఫస్ట్ డే అప్పుడు చాలా అందరి హీరోల సంబంధించి అభిమానులు చనిపోయినవి మనం చాలా చూసినాం చాలా సినిమాలకి. కాకపోతే అక్కడ హీరో రాకపోయినా కూడా చనిపోయినారు. చాలామంది రాజకీయ సభల్లో చనిపోయినారు. జగన్మోహన్ రెడ్డి లేదా పవన్ కళ్యాణ్ వచ్చినప్పుడు షాక్ కొట్టి, చంద్రబాబు నాయుడు అక్కడ పుష్కరాలకు వెళ్ళినప్పుడు ఇలా చాలామంది చనిపోయినారు. అప్పుడు ఎవరు సార్ బాధ్యులు? అప్పుడు ఖచ్చితంగా ఎవరైనా సరే బాధ్యులు, ముఖ్యమంత్రి ఉంటాడు బాధ్యత. అక్కడ ఎవరైతే నిర్వాహకులు ఉంటారో వాళ్ళు బాధ్యులు ఉంటారు. ఏ ఇన్సిడెంట్ అయినా సరే అండి, ఇవాళ రైతులు చచ్చిపోయారు, ముఖ్యమంత్రి బాధ్యత ఏం చేయాలి? ఇప్పుడు తిరుపతి రెడ్డి సాయి రెడ్డి అంటే చనిపోయింది. తిరుపతి రెడ్డి మా వాళ్ళ ముఖ్యమంత్రి కుటుంబ సభ్యుల వాళ్ళ తప్పకుండా తిరుపతి రెడ్డి బాధ్యత వహించాలి. గురుకులలో పిల్లలు చనిపోయినారు, వాళ్ళు ఆఫీసర్లు బాధ్యత వహించాలి. ముఖ్యమంత్రి బాధ్యత, సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి ఎవరికి శిక్ష వేయాలి సార్? ఎవరిని జైలుకి పంపించాలి? నేను ఏమంటున్నావు, బాధ్యత వహించాలి, జైలుకి పంపాలంటున్నా, వాళ్ళకి కంపన్సేషన్ ఇవ్వాలంటున్నా కుటుంబాలకి. నేను ఒక కేవలము ఈ ఒక్క ఇన్సిడెంట్లో మాత్రమే మాట్లాడట్లేదు ఒక లా ప్రొఫెసర్గా. ఇప్పుడు రుణమాఫీ కానప్పుడు, లేకపోతే రైతులు ఆర్థికంగా వాళ్ళు వెనుకబడిపోయి భయాందోళనలో వాళ్ళు ఆత్మహత్య చేసుకున్న రైతులు ఉన్నారు. ఆర్థిక నష్టాలు వచ్చి పంట రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం చేయాలి. అది వాళ్ళు ఆత్మహత్య చేసుకునేది దానికి కారణం ఎవరు అంటారు? ఎవరికి శిక్ష పడాలంటారు? ఖచ్చితంగా ఆత్మహత్య చేసుకున్న దాంట్లో కూడా ఎవరైతే తిరుపతి రెడ్డి వీళ్ళ రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల వాళ్ళని నేను ఆత్మహత్య చేసుకున్నాను స్వయంగా రాసింది కాబట్టి వాళ్ళు బాధ్యత వహించాలి. రేవంత్ రెడ్డి కూడా వాళ్ళ మీద ఎఫ్ఐఆర్ చేపియాలి. నీ సొంత కుటుంబం ఇష్టారాజ్యంగా చేస్తానంటే నడవదు కదా. చేయాలి కదా, చట్టం ముందు అందరూ సమానమే కదా. కాబట్టి నేనేమంటానంటే చట్టము రేవంత్ రెడ్డికైనా, అల్లు అర్జున్కైనా, చట్టము తిరుపతి రెడ్డికైనా, వినోద్ కుమార్కైనా, ఇంకెవరికైనా సమానమే. కాబట్టి సామాన్యులకు కూడా సమానమే. కాబట్టి ఇవాళ అసెంబ్లీలో అదే మాట్లాడింది కదా రేవంత్ రెడ్డి గారు. నువ్వు అదే మాట్లాడిన రేవంత్ రెడ్డి గారు నీ కుటుంబం కూడా వర్తిస్తుంది కదా అనే విషయాన్ని తెలుసుకోవాలంటున్నా నేను. లేకపోతే వాళ్ళు కూడా ఏలెత్తి చూపెట్టింది కదా, ప్రతిపక్షం మాట్లాడుతున్నది కదా, నీ కుటుంబంలో ఎందుకు చేయలేదు నువ్వు అని చెప్పి అడుగుతున్నది కదా. మరి దానికి కూడా సమానం చెప్పాలి కదా రేవంత్ రెడ్డి గారు. నేను ఇంకోటి కూడా చెప్పాల్సి ఈ సందర్భంగా
వాళ్ళు వెళ్ళడం వల్ల నష్టం ఏం లేదు, వాళ్ళకు కూడా నష్టం లేదు. ఇక్కడ లాభమే. లాభమే. ఎట్లా లాభం ఎందుకు పోతలేరంటారు సరే ఇప్పుడు? ఎట్లా లాభం అంటున్నారంటే, అక్కడ పోయి అక్కడ స్టూడియోలు పెట్టుకోండి మీరు, డెవలప్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్లో. ఇక్కడ పోయి ఇక్కడ ఆల్రెడీ ఎస్టాబ్లిష్ చేసిన స్టూడియోలు మీ స్టూడియోలో రెంట్స్కి ఇచ్చుకోండి. మీ స్టూడియోలో ఇక్కడ రెంట్స్కి ఇచ్చుకోండి. ఇక్కడ మీ బిజినెస్ మీద నడుస్తుంది. ఎవరు మీ బిజినెస్ వద్దన్నారు ఇక్కడ? ఎవరు వద్దంటారు? ఎవరు వద్దన్నారు? మేము కొత్త స్టూడియోలు కావాలంటే కట్టాలంటే టైం పడుతుంది కదా. అవును సార్. కాబట్టి ఎవరైతే ఇప్పుడు మీరు జాతీయ స్థాయి అంతర్జాతీయ స్థాయి వాళ్ళకి ఇట్లా కిరాయిలు ఇస్తారో తెలంగాణలో కూడా అట్నే కిరాయి ఇచ్చుకోండి. కాకపోతే ఇక్కడ మా ప్రాంతం కాబట్టి మేము మీకు భూమి ఇచ్చినాము, మేము మీకు కరెంట్ ఇచ్చినాము ఫ్రీ, మేము మీకు సబ్సిడీలు ఇచ్చినాం కాబట్టి తెలంగాణలో తక్కువ రేటుకి ఇవ్వండి. బట్ మొత్తానికైతే మీకు రెవెన్యూ వస్తుంది కదా. కాబట్టి అక్కడ పోయి కొత్త స్టూడియోలలో లాభం వస్తుంది మీకు, ఇక్కడ ఉన్న వాటిలలో లాభం వస్తుంది మీకు. ఇక్కడ రిలీజ్ చేసుకోవచ్చు, మీరు ఆడ రిలీజ్ చేసుకోవచ్చు, ఇప్పుడు చేసుకుంటారా మీరు? దేశం ఇలా ప్యాన్ అంటే కాదు, ప్యాన్ అమెరికా కూడా అయింది కదా, ప్యాన్ వరల్డ్ వైడ్ రిలీజ్ చేసుకుంటారు కదా. రిలీజ్ చేసుకోండి వరల్డ్ వైడ్, ఎవరు వద్దనట్లేదు. బట్ 85% వాటా తెలంగాణ వాళ్ళది, తెలంగాణకి ఇప్పుడు రావాలి. 42% 10 ఏళ్ళ కట్టియాలి. ఆ కట్టించే బాధ్యత ఇవాళ ముఖ్యమంత్రి గారు తీసుకోవాలి. వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఇవాళ ఫిలిం డెవలప్మెంట్ ఆయన దిల్ రాజు తీసుకోవాలి. అట్లాగే ఇవాళ ఎవరైతే అసోసియేషన్ మా పేరు మీద మమ్మల్ని మోసం చేస్తున్న వాళ్ళు దాన్ని రద్దు చేయాలి. మా అసోసియేషన్ వద్దు, ఏపీ మూవీ అసోసియేషన్, మా అసోసియేషన్ తెలంగాణ మూవీ అసోసియేషన్, ఓకే, వాటికి ఎన్నికలు పెట్టండి. అక్కడ వేరే ఉండాలి, ఇక్కడ వేరే ఉండాలి. ఏ రాష్ట్రంగా ఏ ముఖ్యమంత్రి వేరు ఉన్నప్పుడు మీరు మా అసోసియేషన్ వేరు ఉండద్దా? ఏమి అక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నప్పుడు, ఇక్కడ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉన్నప్పుడు అక్కడ హీరోలకు అక్కడ మీరు మీ ఆంధ్రలోకి 85% అవకాశాలు ఇచ్చుకోండి, 15% మాకు మిగతా వాళ్ళకి మిగతా రాష్ట్రాలకు ఇవ్వండి. అట్లాగే మేము 85% మా వాళ్ళకి ఇస్తుంటాం. మిగతా మీ ఆంధ్రలో కానీ లేదంటే దక్షిణాది వాళ్ళకి కానీ మేము ఇంకా 15% అవకాశాలు ఇచ్చుకుంటాం. అట్లా మీరు డెవలప్ అవుతారు, మేము డెవలప్ అవుతాము. కానీ ఎప్పటికీ మీ 5 కుటుంబాలు, మీ 5 కులాలే బాగుపడాలి, అందరూ అక్కడ ఇక్కడ నష్టపోవాలి, ఆంధ్ర డెవలప్ కావద్దు. ఆంధ్ర ముఖ్యమంత్రి పాపం ఏదో కష్టపడతారు, సీనియర్ మోస్ట్ ఆయన ఇవాళ డెవలప్ చేస్తా అంటాడు. రెవెన్యూ వస్తుంది కదా ఆంధ్రప్రదేశ్కు రెవెన్యూ వస్తే నష్టమా లామా? ప్రజలు బాగుపడతారు కదా, 4 డబ్బులు వస్తాయి. సినిమా ఇండస్ట్రీ వాళ్ళు వచ్చే ట్యాక్స్ వల్ల ఆంధ్ర రాష్ట్రం బాగుపడుతుంది కదా, మరి అది రావద్దా? మీరే ఇక్కడ ఉండి మీ కుటుంబాలే బాగుపడాలా? నేను అదే అంటున్నా. అందుకే ఇక్కడ మా వాళ్ళు బాగుపడాలి, మా వాళ్ళకి అవకాశం రావాలి. అక్కడ పోయి మీ వాళ్ళకు కూడా అవకాశాలు ఇవ్వండి, మీ వాళ్ళు కూడా బాగుపడాలి. అవి రెండింటిని నేను కోరుకుంటాను. ముఖ్యంగా దేశ అత్యున్నత చట్టసభ పార్లమెంట్లో అమిత్ షా కేంద్ర మంత్రిగా ఉన్నారు. అలాంటి అమిత్ షా అపోజిషన్ పార్టీకి సంబంధించి మాట్లాడుతూ క్యా అంబేద్కర్ కహరే అంటే ఊరికి అంబేద్కర్ అంటున్నారు, అంబేద్కర్ కంటే దేవుని తెలిస్తే మీరు స్వర్గానికి పోయి ఉండేవారు అని సెటరికల్గా మాట్లాడండి సార్. ఏమంటారు దీని మీద? నేనేమంటానంటే అమిత్ షాకు ఏమాత్రం రాజ్యాంగ నిర్మాత మీద ఆయనకు నమ్మకం ఉందా? దేవుళ్ళ మీద ఆయన నమ్మకం వ్యక్తిగతం, కానీ రాజ్యాంగం మీద నమ్మకం ఎక్కువ ఉండాలి కదా. ఎందుకంటే ఈ రాజ్యాంగం అనేది అందరిది, దేవుడు వ్యక్తిగతం. ఏ దేవుడైనా నీ ఇష్టం, నీ దేవుడు ఆయన ఇష్టం, ఆయన దేవుడు. కానీ రాజ్యాంగం అందరిది కదా, రాజ్యాంగ నిర్మాత అందరి వాడు కదా. నువ్వు రాజ్యాంగ నిర్మాతని అవహేళన చేస్తే ఎట్లా? ఏం శిక్షగాళ్ళు ఏం పడలేదు, ఆయనకు నిరసన తప్పితే ఏం జరగలేదు. నేను ఏమంటానంటే శిక్షలు పడాలంటే ఆల్రెడీ కేసులు వేసారు, లాయర్లు వేసి ఇలా చాలామంది కేసులు వేసారు దేశవ్యాప్తంగా. రేపు అవన్నీ ఆ కోర్టులోకి రావాలి. వచ్చిన తర్వాత అక్కడ ఒక మంత్రి హోమ్ మినిస్టర్ కాబట్టి ఆయన మీద గతంలో ఆయన గుజరాత్ హోమ్ మినిస్టర్గా ఉన్నప్పుడు దేశ 2 సంవత్సరాలు బహిష్కరణ చేసింది కోర్టు. అవునా? గుజరాత్ బహిష్కరణ. ఇద్దరు మోదీ అమిత్ షా ఇద్దరు ఒకటే గుజరాతే, అంతే కదా, ఇద్దరు గుజరాతీ వాళ్ళే. సో గుజరాతీ వాళ్ళు ఇద్దరు కూడా ఇలా అంబేద్కర్ అవమానం. కానీ అట్లా ఉండొచ్చు సార్, ప్రధానికి ఒకటే రాష్ట్రము ఉండద్దండి, హోంమంత్రి ఒకటే రాష్ట్రం ఉండదు. నేను ఏమంటాను, అందుకే అడుగుతున్నాను. నేను దక్షిణాది నుండి ఒక దక్షిణాది జాయింట్ యాక్షన్ కమిటీ చైర్మన్గా మాకు ఈ దేశ ప్రధానమంత్రి కావాలంటున్నా. మీరు ఉప ప్రధానమంత్రిగా ఉండండి. మీరు ఇంకో ఉత్తరాది, ఇప్పుడు ఒకసారి ఉత్తరాది అయితే ఇంకోసారి దక్షిణాది కావాలి, ఒకసారి దక్షిణాది అయితే ఒకసారి ఉత్తరాది కావాలి. అట్లాగే మిగతా రాష్ట్రాలకు ఉప ప్రధానమంత్రులు కావాలి. మిగతా ప్రాంతాలు ఉత్తరాది దక్షిణాది. ఉప ప్రధాని లేదు కదా సార్, ఇప్పుడు లేదు, ఉండాలంటున్నా నేను. ఎందుకు అట్లా తీసేసినారు? ఈవెన్ ఉపరాష్ట్రపతి కూడా దక్షిణాదికి లేదండి. గతంలో ఉపరాష్ట్రపతి అని ఇచ్చారు కదా. అసలు రాష్ట్రపతి కావాల్సిన వాడు ఎవరు? వెంకయ్య నాయుడు. ఆయన రాష్ట్రపతి కానియాలి. ఓకే, ఉప ప్రధానమంత్రి కావాలి ఎవరు? కిషన్ రెడ్డి. ఆయన కానియాలి. అట్లీస్ట్ పోనీ సీతారామన్, నిర్మలా ఉప ప్రధానమంత్రి కదా సీనియర్. ఎప్పటి నుండి చేసినారు సార్ ఈ ఉప ప్రధాని? ఎప్పుడో బాబు జగజ్జీవన్ హామీలో నేను ఉప ప్రధానమంత్రి ఆయన. అవును. మళ్ళీ ఎందుకంటే ఇవ్వాలి మీరు ఉప ప్రధానమంత్రి పోస్ట్?
ఇప్పుడు ఉత్తరాది వాళ్ళు ప్రధానమంత్రి అయితే దక్షిణాది ఈశాన్య రాష్ట్రాలు ఉన్నాయి, అట్లాగే నీకు ఉత్తరాది ఉంటుంది, మధ్య భారతదేశం ఉంటుంది, ఇట్లా మొత్తం 4 దిక్కులు ఉంటాయి కదా. 4 దిక్కుల వాళ్ళకి 4 ఉప ప్రధానమంత్రులు ఇస్తే పోయేదేముంది నీకు? ఆ? జగన్మోహన్ రెడ్డి 5గురిని ఉప ముఖ్యమంత్రులు చేశారు కదా. అప్పుడు ఒక్క రాష్ట్రానికి 5గురు ఉప ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఈ దేశానికి 5గురు ఉప ప్రధానమంత్రులు ఉంటే తప్పేందంటున్నా? తప్ప ఏమన్నా? తప్పు కాదు కదా. కాబట్టి అట్లాంటి నియంతృత్వం వైపు ఇవాళ భారతదేశాన్ని మీ ప్రాంతం, మీ గుజరాత్ ప్రాంతం మాత్రమే అభివృద్ధి చెందాలి. మీ గుజరాత్ మినిస్టర్ ఉండాలి, గుజరాత్ ప్రధానమంత్రి ఉండాలి. మీ గుజరాత్ ఒక్కటే ఈ దేశంలో ఉందా? మీ గుజరాత్ జనాభా మీరెంత? మీ కాంట్రిబ్యూషన్ ఎంత? మా కాంట్రిబ్యూషన్ ఈ దేశంలో ఎక్కువ. ఉత్తర భారతదేశం కంటే ఈవెన్ మీ గుజరాత్ కంటే మా ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కాంట్రిబ్యూషన్ ఎక్కువ. ఈ దేశంలో 40% మేము పన్నులు కడుతున్నాం. కానీ మమ్మల్ని అణిచివేస్తున్నారు. ఆ ప్రాంతాన్ని మమ్మల్ని అవమానిస్తారు. అమిత్ షాకి సంబంధించి బాబాసాహెబ్ అంబేద్కర్ అవమానిస్తున్నారు. ఆయన ఈ దేశానికి 2వ రాజధాని హైదరాబాద్ కావాలన్నాడు. ఎందుకు చేయలేదు మీరు? అమిత్ షా ఎందుకు చేయలేదంటున్నా? ఈ దక్షిణాదికి హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని చేయలేదు. మీరు సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఎందుకు అడగలేదు అంటున్నా. ఇవాళ నేను తెలుగు ఇండస్ట్రీ పేరు మీద మీరు ఉన్నారు కదా ఇప్పటిదాకా. తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు మీరు ఎందుకు హైదరాబాద్ను దేశానికి 2వ రాజధాని అడగలేదు? మేము కొట్లాడుతుంటే మాకెందుకు సపోర్ట్ చేయలేదు? వాళ్ళు డబ్బులు కావాలి అంతేనా? అంతే కదా. ఇప్పుడు 2013లో కామన్ క్యాపిటల్ అని చర్చ జరిగింది. నేను 18 మంది ఎంపీలతో అక్కడ చర్చ పెట్టాను. 2 తెలంగాణ ఎంపీలు కూడా వచ్చారు. నేను 2013లో కాన్స్టిట్యూషన్ క్లబ్ ఢిల్లీలో. అప్పుడు ఆంధ్ర ఎంపీలంతా కూడా కామన్ క్యాపిటల్ వద్దు, కామన్ క్యాపిటల్ వద్దు, తెలంగాణ రాదు, నాకు సెకండ్ క్యాపిటల్ కావాలన్నారు. కానీ తెలంగాణ వద్దన్నారు. నేనేమన్నా తెలంగాణ ఇస్తారా బాబు? మీకు సెకండ్ క్యాపిటలే అయ్యారు. మీరు సెకండ్ క్యాపిటల్ అడగండి. తెలంగాణ రాష్ట్రానికి రాజధానిగా హైదరాబాద్ ఉంటుంది. అట్లాగే దేశానికి 2వ రాజధానిగా ఉంటుంది. ఢిల్లీ రాష్ట్రానికి రాజధానిగా ఉంది కదా, దేశానికి ఫస్ట్ రాజధానిగా ఉంది కదా. హైదరాబాద్ కూడా అంతే కదా. హైదరాబాదు తెలంగాణకు రాజధానిగా ఉంటుంది, దేశానికి 2వ రాజధానిగా ఉంటుంది. అప్పుడు మిమ్మల్ని ఎవరు వెళ్ళిపోమన్నారా బాబు? ఆంధ్ర వాళ్ళని ఎవరిని వెళ్ళిపోమన్నారు? ఎందుకంటే దేశ రాజధాని కదా ఇది, అందరూ ఉండే హక్కు ఉంటుంది కదా. మరి అటువంటి అప్పుడు ఇలా ఎవడో గుజరాత్ వాడు, రాజస్థాన్ వాడు, పంజాబ్ వాడు, హర్యానా వాడు అందరూ ఇక్కడ ఉండగా లేదు. మన ప్రాంతాన్ని దోచేస్తున్నారు. వాళ్ళంతా లక్షల కోట్ల బిజినెస్ అంతా వాళ్ళదే. మార్వాడి, గుజరాతీ, రాజస్థానీ, ఢిల్లీ, పంజాబ్ వీళ్ళంతా వాళ్ళే కదా దోచేస్తున్నారు. ఒకప్పుడు అన్నాడు కదా సార్ కేసీఆర్, తెలంగాణ వస్తే మారడోళ్ళను ఎలా కొడతా అని చెప్పి. దొంగ కేసీఆర్ ఒక దొంగదా. ఆయన ఈ దొంగ మాటలు తప్ప నిజాయితీ ఒక్కటి లేదు ఆయనకు. నిజంగా అప్పుడు ఎల్లగొట్టే అంటే తెలుగు వాళ్ళని కాకుండా వేరే భాష వాళ్ళని ఎల్లగొట్టే పరిస్థితి ఉండేనా తెలంగాణ హెసిటేషన్? నేను ఏమంటానంటే ఖచ్చితంగా తెలుగు వాళ్ళను, దక్షిణాది వాళ్ళని ఇక్కడే ఉంచి ఉత్తరాది వాళ్ళని నిలగొడితే హైదరాబాద్ 100 రెట్లు బాగుపడుతుంది, ఢిల్లీ కంటే 100 రెట్లు బాగుపడుతుంది. ఎందుకంటే ఎందుకు వాళ్ళకి చాలా మందికి ఓటు హక్కు కూడా ఉండొచ్చు. నేను చాలా మందిని చూసిన, పంజాబ్ వాళ్ళు కానీ మహారాష్ట్ర వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు చాలా మందికి ఓటు హక్కు లేదు. ఇలా అందుకే ఏం చేశాడు, అయినా కూడా వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ వల్ల ప్రభుత్వాలకు కూడా ఉపయోగం లేదు. అసలు పన్నులు కట్టరండి వాళ్ళు. మరి ఎందుకు ఈ విధంగా ప్రభుత్వానికి బీజేపీ డబ్బులు కడతారు కానీ ఎలగొడతాను కదా. రాజస్థాన్ లో ఎలగొడతాను, పంజాబ్ వాళ్ళని, మహారాష్ట్ర వాళ్ళని ఇక్కడ నుంచి పంపించేస్తాను. నేను ఏమంటాను అదే అంటున్నా, వాళ్ళని పంపాలి మనం. ఎందుకు పంపిలే అంటారు? పైసలు ఇచ్చారు ఎవరు? పార్టీలకు. కేసీఆర్ పార్టీ పైసలు ఎవరు? ఈ మారుడి వాళ్ళు, ఉత్తరాది హెడ్. ఇప్పుడు వీళ్ళు కూడా ఇచ్చారు. ఈ 5 సినిమా కుటుంబాలు కూడా ఇచ్చారు. కాబట్టే కదా వాళ్ళ నుంచి నువ్వు. నేనేమంటానంటే మన తెలుగు వాళ్ళని వెళ్ళిపోమన్నాం. ఎందుకంటే నేను అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మబంధువులు కలిసి ఉందామని చెప్పిన వ్యక్తిని. తెలంగాణ ఉద్యమంలో ఉస్మానియా కేంద్రంగా సీరియస్గా ఉద్యమంలో పాల్గొన్న ప్రొఫెసర్ ఉంది. అట్లాంటి ప్రొఫెసర్ను నేను ఏమని నినాదం ఇచ్చిన? శాస్త్రీయంగా విడిపోదాం, అన్నదమ్ములా విడిపోదాం, ఆత్మబంధువులా కలిసి ఉందాం. ఇక అన్నదమ్ములు పంచుకున్నంత మాత్రాన విడిపోతారా? కుటుంబం మొత్తం విడిపోదు కదా. అట్లే తెలుగు వాళ్ళుగా మనం 2 రాష్ట్రాలు ఏర్పడినంత మాత్రం మనం విడిపోతామా? వద్దు, విడిపోవద్దు. మనం కలిసే ఉందాం. బట్ 2 రాష్ట్రాలుగా కలిసి ఉందాం, 2 రాష్ట్రాలుగా కలిసి ఉందాం. మనం పంచుకుందాం శాస్త్రీయంగా. మీకు ఎంతమంది ఉద్యోగులు, మీకు ఎంతమంది నీళ్ళు రావాలి, మీకు ఎంత వాటా రావాలి, మీ వాటా మీది, మా వాటా 42% వాటా మాకు రావాలి కదా. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి కామన్ క్యాపిటల్లో మాకెందుకు సినిమా రంగంలో రాలేదు? 4% వాటా కూడా రాలేదు. 42% కూడా లేదు 42లో. ఎందుకు రాలేదు అంటున్నాను. మరి ఎందుకు కేసీఆర్ గారు 42% వాటా గురించి ఎందుకు మాట్లాడలేదు? ఇవాళ రేవంత్ రెడ్డి గారు మాట్లాడాలి. ఆ గతంలో 42%, ఇది కామన్ క్యాపిటల్ 15 ఉన్నంత కాలం. ఇప్పుడు 85% రావాలంటారు. ఇప్పుడు మొత్తం తెలంగాణ హైదరాబాద్ మాదే కదా, మీది కాదు. ఇప్పుడు ఆంధ్రలోది కాదు. ఇప్పుడు సెకండ్ క్యాపిటల్ అయితే మీది అయ్యేది ఉండే. కానీ మీరు సెకండ్ క్యాపిటల్ గురించి కొట్టలేదు కదా, మీరు సపోర్ట్ చేయలేదు కదా. బాబాసాహెబ్ అంబేద్కర్ సపోర్ట్ చేయలే అన్నాడు. ఆంధ్ర రాష్ట్రం ఏర్పడ్డప్పుడు ఆయన లా మినిస్టర్.
బాబాసాహెబ్ అంబేద్కర్. అవునా? ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటు ఏమన్నాడు ఆయన? అరే క్యాపిటల్ సిటీ లేకుండా ఎట్లా ఇస్తారండి మీరు అన్నాడు అంబేద్కర్. క్యాపిటల్ సిటీస్ లేకుండా ఆంధ్ర రాష్ట్రం వచ్చేది అప్పుడే 53లో. 56లో కూడా 56లో వచ్చి మీరు ఇక్కడ హైదరాబాద్లో కలిసి ఆంధ్రప్రదేశ్ అయింది. ఆంధ్రప్రదేశ్. తర్వాత 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తర్వాత కూడా క్యాపిటల్ సిటీ ఇవ్వలేదు. ఇదే గుజరాత్ పార్టీలు, ఇదే ఉత్తరాది పార్టీలు, ఎవరు కాంగ్రెస్ బీజేపీ వాళ్ళు క్యాపిటల్ సిటీలు ఇవ్వకుండా ఆంధ్ర చంద్రబాబు నాయుడు వచ్చినాక అమరావతి డిక్లేర్ చేసిండు కదా. అప్పటిదాకా క్యాపిటల్ సిటీ లేదు కదా. మరి క్యాపిటల్ సిటీ ఇవ్వకుండా ఒక రాష్ట్రాన్ని డిక్లేర్ చేస్తారు ఎవరైనా కేంద్ర ప్రభుత్వం? దాన్ని వీళ్ళు ఎట్లా ఒప్పుకున్నారు? కేసీఆర్ కానీ కేసీఆర్ అంటే మా హైదరాబాద్ క్యాపిటల్ సిటీ ఉంది కాబట్టి ఓకే ఒప్పుకుంటాడు. అప్పుడు చంద్రబాబు ఎట్లా ఒప్పుకున్నాడు? అరే మీరు క్యాపిటల్ సిటీ ఇవ్వకుండా మాకు ఎట్లా ఇస్తారా ఆంధ్రప్రదేశ్? అప్పుడు జగన్ ఎట్లా ఒప్పుకున్నాడు? ఏమంటానంటే అంబేద్కర్ 53లోనే క్యాపిటల్ సిటీ కావాలన్నాడు. 2014లో కూడా మీరు క్యాపిటల్ సిటీ అడగకపోతే మీరు ఆంధ్రప్రదేశ్ ద్రోహం చేసిన వాళ్ళు కదా. ఈ రోజు వరకు కూడా కరెక్ట్గా క్యాపిటల్ విషయంలో కొట్లాటే జరుగుతుంది. అదే చట్టంలోనే పొందుపరిచి అమరావతి ఆనాడు క్యాపిటల్ చేసి ఉంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి వచ్చి క్యాపిటల్ విశాఖపట్నమో క్యాపిటల్ ఇంకో అనటోడు కాదు కదా. అంటే తెలుగు ప్రజలు కొట్లాడుకోవాలి, తెలంగాణ ప్రజలు కొట్లాడుకోవాలి. మీరు మాత్రం ఉత్తరాదిలో మంచిగా ఉండాలి. మీరు యూపీ అంత వెనుకబడ్డ యూపీని మాత్రం విభజించారు. యూపీ అంత పెద్ద రాష్ట్రం, 25 కోట్ల జనాభా. సార్ ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఇంత డెవలప్ కానీ కారణం ఎవరు సార్? ఇక్కడ నిజాం. అసలు ఇది కావడానికి ఆంధ్రప్రదేశ్ డెవలప్ కారణం నిజాం. ఎందుకంటే నిజాం హయాంలోనే ఈ ఐటీ అంత డెవలప్ కావడానికి బాబు సైబర్ సిటీ చంద్రబాబు సైబర్ సిటీ బాబు నిర్మాణం చేశాడు. అంతకంటే ముందు కాంగ్రెస్ పార్టీ కూడా నిర్మాణం చేసింది కదా. అప్పుడు ఆంధ్ర పాలకులే డెవలప్ చేసిరంటారు. తప్పది. ఆంధ్ర పాలకులు ఎట్లయితుందండి? అంటే ఎక్కువగా ఆంధ్రప్రదేశ్ అన్నప్పుడు ఆంధ్ర పాలకులు ఉండరు. సీమాంధ్ర ముఖ్యమంత్రులే డెవలప్ చేసిరు కదా సార్. ముఖ్యమంత్రులు వాళ్ళైతే మేము ఓట్లేదా తెలంగాణలో? ఓకే కాదండి. వాళ్ళ మా హైదరాబాద్ ప్రపంచ నగరం. ఒకప్పుడు నిజాములోనే మేము అత్యంత సంపన్న నగరం. వచ్చి మీరు దోషించారు మా హైదరాబాద్ నగరాన్ని. మీరు కబ్జా చేసేసారు. రియల్ కమ్మోళ్ళు మొత్తం కబ్జా చేసి ఎందుకు వచ్చారు సార్? అంటే కలిపినాకనే వచ్చినారు కదా. అదే కదా, మీరు కలిపిన దుర్మార్గంగా కలిపి మా తెలంగాణ దోపిడీ గురైంది కలిపినాకనే కదా. అంతే కదా, మేము దోపిడీ గురైన మమ్మల్ని అన్యాయం చేసింది మీరు. 56 మీరే డెవలప్ చేసింది ఎట్లంటారు? మమ్మల్ని అన్యాయం చేశారు సార్. మనం చూస్తున్నాం బీహార్, యూపీ లాంటి రాష్ట్రాలు ఉన్నాయి, డెవలప్మెంట్ లేదు అక్కడ. లేదు అంటే మంచి ముఖ్యమంత్రులు ఉన్నా, పేరు మోసిన ముఖ్యమంత్రులు ఉన్నా డెవలప్ కాలే. కానీ ఇక్కడ హైదరాబాద్ డెవలప్ అయింది కదా సార్. నేనేమంటానంటే బీడీఎల్ కానీ లేదంటే మొత్తం వాళ్ళ సీసీఎంబీ కానీ మొత్తం కేంద్ర ప్రభుత్వ శాఖలను ఎవరు తెచ్చారండి? ఎవరు తెచ్చారు? చంద్రబాబు తెచ్చింది. ఎవరు తెచ్చారు సార్? కాంగ్రెస్ కదా. కాంగ్రెస్ కదా తెచ్చింది. హైదరాబాద్ ముఖ్యమంత్రి కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఆంధ్ర ఆయన, రాయలసీమ ఆయన. రైట్. ఈ హైదరాబాదు అంతకుముందే సంపన్న నగరము. అంతకు ముందే ఇక్కడ అన్నీ ఉన్నాయి. ఇక్కడ నిమ్స్ ఉంది అప్పటికి. ఇక్కడ మొత్తం ఉస్మానియా హాస్పిటల్, యూనివర్సిటీ ఉంది. ఇవన్నీ ఉన్నాయి. ఎప్పుడు నిజాం కాలంలో ఉన్నాయి. కానీ గాంధీ కట్టింది చంద్రబాబు హయాంలో. గాంధీ వచ్చింది చంద్రబాబు హయాంలో. ఒక్కటి వచ్చింది, ఒక్క మెడికల్ కాలేజ్ వచ్చింది. కానీ అంతకంటే ముందు ఎన్ని మెడికల్ కాలేజీలు ఉన్నాయి? కాలేజీలు, హాస్పిటల్స్ ఉన్నాయి. అంటే నేను ఏమంటున్నా సార్, ఇక్కడ చంద్రబాబు లేకపోతే కాంగ్రెస్ అంటలే, చాలా వరకు కూడా ఆంధ్ర ప్రాంతానికి, సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ముఖ్యమంత్రులు ఉండి మీ ప్రాంతాన్ని డెవలప్ ఎందుకు చేసుకోలేదు? నేనంటే అడుగుతాను ఇవాళ. హైదరాబాద్ మాది, మా ప్రాంతాన్ని ఎందుకు పెట్టుబడి? అనుకూలంగా ఉంది వాతావరణానికి అనుకూలంగా ఉంది హైదరాబాద్. అందుకే కదా మీరు ఇక్కడ పెట్టుబడి పెట్టుకొని బాగా సంపాదించాలనుకున్నారు. మీ ప్రాంతాన్ని ఎందుకు డెవలప్ చేసుకోలేదు అంటున్నా. తప్పు చేసింది మీరే కదా. దోపిడీ ఇక్కడ మాకు దోపిడీ చేస్తారు, మాకు అవకాశాలు రానియలేదు. మా సంపద దోపిడీ చేసారు. పోయి కనీసం ఆ సంపదన్న పోయి మీ దగ్గర పెట్టుబడి పెట్టుకోవాలి కదా. అది పెట్టుకోలేదు. మీరు పోయి అమెరికాలో పెట్టుబడి పెట్టుకున్నారు, మీరు పోయి విదేశాల్లో పెట్టుబడి పెట్టుకున్నారు. సరే, ఇప్పుడు మీరు ముఖ్యంగా గతంలో చూసినప్పుడు మీరు ముఖ్యంగా దేవుళ్ళని నమ్మము, మేము రాముడిని, కృష్ణుడిని పూజించమన్నారు. ఉత్తరాది దేవులు, మేము ఉత్తరాది దేవుళ్ళు నమ్మమంటున్నాం. ఇప్పుడు కూడా అంటాను నేను. ఉత్తరాది దేవులు అవసరం లేదు. మాకు శివుడు ఉన్నాడు ఇక్కడ, మా దక్షిణాది దేవుడు. మాకు అమ్మ దేవతలు ఉన్నారు. దక్షిణాదిలో మా శివుడు నల్లోలం అండి. దక్షిణాదిలో నల్లోలము. కృష్ణుడు కూడా నల్లగానే ఉంటాడు కదా సార్. కృష్ణుడు నల్లగా ఉండడు. నల్లగా కాదు ఆయన ఉన్నది. ఆయన ఉండేది ఆ కలర్ బ్లూ కలర్. ఆయన బ్లూ కలర్ ఉంటాడు. ఆయన ఆ కలర్ లో ఉంటాడా? రాముడు కృష్ణుడు అదే కలర్. అవును, రాముడు కృష్ణుడు బ్లూ కలర్. వాళ్ళు మీరు కళ్ళు చూడండి, వాళ్ళ కళ్ళు ఎట్లుంటాయి. మీరు యూరోపియన్ తెల్లోళ్ళ కళ్ళు ఎట్లుంటాయి, వాళ్ళ కళ్ళు ఎట్లుంటాయి అంటే అర్థమైంది. మీరు వాళ్ళు యూరోప్ సంతతి, విదేశీయులు వాళ్ళు, ఆర్యులు వాళ్ళు. ఎవరు? కృష్ణుడు, రాముడు అందరూ రాముడు. రామాయణము, మహాభారతం ఇక్కడ మన ఇండియాలో అక్కడండి జరిగితే ఏమైతే జరిగిందని రాసుకున్నారు వాళ్ళు. భారతదేశంలో జరగచ్చు కానీ వచ్చింది అక్కడికి వెళ్ళి కదా. ఆ సంతతి అంత వచ్చిందంట. ఓకే. కాబట్టి ఈ దేశం మూలవాసులో మేము. సింధు నాగరికత మాది, హరప్ప నాగరికత మాది. హర అంటే శివుడు, అప్ప అంటే తండ్రి. శివుడు తండ్రి ఉన్న నాగరికత మాది. సింధు అంటే ఇవాళ సింధు పదం రివర్, అది
సింధు కాస్త హిందూ అయింది. హిందూ ప్రాంతం ఇది ఇది హిందూ దేశం మాది. మేము Okay. హిందువులం, ఉమ్, మేము పక్కా హిందువులం. వాళ్ళు హిందువులు కాదు. Okay. ఎవరు? రాముడు హిందువు కాదు, కృష్ణుడు హిందువు కాదు, ఏమి ఆ బ్రాహ్మణులు హిందువులు కాదు, మరి ఏంటి సార్ క్షత్రులు వాళ్ళు? హిందువులు. వాళ్ళు హైందవులు హైందవులు. వేరు, హిందువులు వేరు. ఓకే వాళ్ళు ఆర్యులు, మేము ద్రవిడులము. ఓకే వాళ్ళది విదేశీ సంతతి, మాది ఈ దేశ సంతతి. ఓకే మేము స్వదేశీలం. ఓకే బయట నుంచి వచ్చిన వాళ్ళు ఆర్యులు, అవును, ఇక్కడ భారతదేశంలో పుట్టి పెరిగిన వాళ్ళు వాళ్ళ ఆ ద్రవిడులు. సంతతి వాళ్ళండి. ఉమ్, ఎవరైతే త్రివర్ణాలు ఉన్నారో బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య. ఈ వైశ్య అంటే మళ్ళీ కోంటోళ్ళు కాదు, ఉమ్, కోంటోళ్ళంతా ద్రవిడులే. ఓకే కోంటోళ్ళంతా నల్లోళ్ళే, ఇక్కడోళ్ళే, మా వాళ్ళు వాళ్ళంతా. ఉమ్, వాళ్ళు కాదు, నేను చెప్పే బనియా ఎవరైతే ఈ మార్వాడి సంతతి ఉందో, ఓకే ఈ వాళ్ళు వాళ్ళు గుజరాత్ వైశ్యులు. సంతతి ఉందో, వీళ్ళంతా కూడా ఆర్యులే. ఓకే. ఆర్య సంతతి వాళ్ళంతా, మా ద్రవిడ సంతతి కాదు. బయట నుంచి వచ్చినారంటారు. బయట నుంచి వచ్చిన సంతతి, బయట నుంచి వచ్చిన వాళ్ళు వెళ్తానండి భారతదేశాన్ని. భారతదేశం Okay. మాది. సరే సత్యయుగంలో మనం చూసినాం హిరణ్యకశిపుడు, నరసింహస్వామి, ప్రహ్లాదుడు ఇది చూసినాం. త్రేతాయుగంలో రాముడు, ద్వాపర యుగంలో కృష్ణుడు, ఇవన్నీ కూడా చూసినాం. ఆ యుగాలన్నీ భారతదేశంలో జరగలేదు అవన్నీ కూడా? ఏమన్నా జరగనియండి, ఇవి జరిగినా జరగలేదా అవి పుక్కిడి పురాణాలు నాకు సంబంధం లేదు. ఉమ్, నేను ఒకటే చెప్పాల్సుకునే సందర్భం, ఉమ్, నేను ఒక దక్షిణాది వాడిగా, మా దక్షిణాది ఆది దేవుడు బ్రాహ్ముడు కాదు, శివుడు. ఉమ్, మేము శివుణ్ణి ఆది దేవునిగా గుర్తిస్తాము. మేము Okay. ఆది హిందువులము. ఓకే ఇది ఆది భారతదేశము. ఇది సింధు నాగరికత ప్రాంతం, ఇది హరప్ప నాగరికత ప్రాంతం, ఉమ్, ఇది ఆర్య నాగరికత ప్రాంతం కాదు ఇది. ఓకే కాబట్టి మేము ఈ దేశ మూలవాసులు. ద్రవిడ అంటే ఓన్లీ సౌత్ సార్ లేకపోతే ఇండియా కూడా? లేదు, ఇండియాలో ఉన్న సింధు కాంచెలు మొదలుకుంటే ఓకే అవన్నీ కూడా ద్రవిడ. అదే ద్రవిడ కిందనే వస్తాయి. ద్రవిడ. ఇండస్ వ్యాలీస్ అండి. సింధు అంటే ఇండస్ వ్యాలీ. అవును ఇండస్ వ్యాలీ. ఇండస్ వ్యాలీ ఇస్ నథింగ్ బట్ ద్రవిడ. సో కాబట్టి మేమంతా ఆ సింధు పరివాహక ప్రాంతం. ఈవెన్ పంజాబ్, పాకిస్తాన్ కూడా మాదే. పాకిస్తాన్లో ఉన్న సగభాగం మాదే కదా. ఇక్కడ ఈ మా ద్రవిడులదే కదా. కాబట్టి మేమేమంటారంటే ఈ ప్రాంతం అంతా కూడా, ఈవెన్ కాశీ నుండి మా ప్రాంతం ఉంది ఇక్కడ దాకా, అంతా ఉత్తర భారతదేశం కొంత లేదు కానీ మిగతా ఈవెన్ గుజరాత్ కూడా మా దగ్గరికే వస్తుంది. గుజరాత్ ప్రాంతం కూడా ద్రవిడుల కిందే వస్తుంది. కాబట్టి మేమేమంటానంటే ఏదైతే మా ప్రాంతం ఉందో, మా ప్రాంతాన్ని మా రాజులు ఏరారు, మా ప్రాంతాన్ని మా దేవుళ్ళు, మా సంస్కృతి వేరు, ఆర్య సంస్కృతి వేరు, అదే ఉత్తరాది సంస్కృతి. ఎలా ఉత్తరాది పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ వాళ్ళ సంతతి, ఆర్య సంతతి. ఓకే వాళ్ళందరూ దక్షిణాది సెటిల్ అయ్యారు అంటారు అట్లా అక్కడ. మేము అదే స్వయంగా రాహుల్ గాంధీ చెప్పాడు, నేను ఆర్య బ్రాహ్మణులని. ఉమ్, మేము ఆర్యులం అని చెప్పాడు రాహుల్ గాంధీ. ఓకే వాళ్ళంతా ఆర్య సంతతి. కాబట్టి ఆయన ద్రవిడులు కాదు, వీళ్ళు ద్రవిడులు వేరు, ఆర్యులు వేరు. ఇవాళ ఖర్గే చెప్పాడు మేము ద్రవిడులము అని చెప్పాడు. మేము ఆయన కర్ణాటక అతను. అదే రాహుల్ గాంధీ చెప్పాడు మేము ఆర్యులమని. అదే కాంగ్రెస్ పార్టీలో ఆర్యులు ఆధిపత్యం చేస్తున్నారా, ద్రవిడులు చేస్తున్నారా? అదే బీజేపీలో ఆర్యులు చేస్తున్నారు, ద్రవిడులు చేస్తున్నారు ఆధిపత్యం. సో ఈ ఉత్తరాది పార్టీలలో ఆర్యులే చేస్తారు. రైట్. కాబట్టి దక్షిణాది పార్టీలలో ద్రవిడులు చేస్తారు. సార్ భారతదేశ రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్, ఆయనకు భారతరత్న కూడా ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ పార్టీగా అది ఇచ్చింది. చేయలేదు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేదు అప్పుడు. ఓకే ఎవరు ఇచ్చినారు సార్? అప్పుడు ఇచ్చింది విపి సింగ్ ప్రభుత్వం. విపి సింగ్ జనతా పార్టీ ఇచ్చింది. జనతా. అవును. ఓకే అప్పుడు జనతా పార్టీలో భాగస్వామ్యంగా బీజేపీ ఉంది. ఇంకా ఇండైరెక్ట్ గా బీజేపీ ఇచ్చినట్టు లెక్క. అంటే జనతా పార్టీతో కలిసి ఉన్నది కదా, కాంగ్రెస్ ఇచ్చినట్టు కాదు. ఓకే సో ఆయన కూడా ఒక పార్టీ పెట్టినారు. ఎవరు? బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఒక పార్టీ పెట్టినారు, రిపబ్లికన్ పార్టీ సంథింగ్. ఆ పార్టీ పెట్టినారు, తర్వాత ఇంకో పార్టీగా మార్చినారు. ఆయన మూడు పార్టీలు పెట్టాడు ఆయన. ఓకే 3 పార్టీలు. 3 పార్టీలు. ఎందుకు సార్ ఆ 3 పార్టీలు పెట్టవలసి వచ్చింది? ఆయన జాతి ఎందుకు ఆయన వెంటలేదు? ఏం జరిగింది? ఎవరైనా లేదని ఉన్నది, ఆయన జాతి ఆయన వెంట ఉన్నది కాబట్టి ఇప్పటికీ కూడా కోట్లాది మంది. లైట్ ఉన్నప్పుడు ఆయన పార్టీని ఎందుకు నడపలేకపోయినాడు? మళ్ళీ పార్టీని ఎందుకు పార్టీ అనేది వేరండి. ఇప్పుడు బాబాసాహెబ్ అంబేద్కర్ అంత పెద్ద ప్రపంచ మేధావినే కాంగ్రెస్ పార్టీ ఓడగొట్టింది అటెండర్తో. అవునా? ఇలా నేను కూడా 2015 పోటీ చేసిన ఎంపీగా ఒక ప్రొఫెసర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువు చెప్పించిన, పరిశోధన పత్రాలు సమర్పించిన, ప్రపంచ సదస్సులో పాల్గొన్న. నాకు కూడా చాలా డిగ్రీలు ఉన్నాయి. బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నేను ఇప్పుడు డీలీట్ చేస్తున్నా. ఆయన ప్రజలు నాకు ఓటేస్తారా? నన్ను గెలిపిస్తారా? గెలిపారు. నాకు ఎన్ని డిగ్రీలు ఉన్నా నేను బాబాసాహెబ్ అంబేద్కర్ వారసుడైనా, బాబాసాహెబ్ అంబేద్కర్ లాగా నా కొంచెం రూపం కొంచెం వచ్చినా ఇవాళ ఏ ప్రతిభను చూడరు, పైసలు చూస్తారు అక్కడ. ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఓడగొట్టిన వాళ్ళు. అంటే ఆయన జాతికే మార్పు తీసుకొచ్చింది కదా సార్, కుల వివక్షను తీసేసినాడు. తీసుకొచ్చినా సరే ప్రభావం అంతా కూడా ఇప్పటికీ అగ్రవర్ణాల పార్టీలో ప్రభావమే ఉంది. దళిత పార్టీలో ఆయన మొట్టమొదటి పెట్టిన పార్టీ ఏది సార్? ఆయన పుట్టిన పార్టీ మొట్టమొదటి పార్టీ ఏంటంటే ఇండియన్ లేబర్ పార్టీ. ఓకే. రెండవ పార్టీ షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ పార్టీ. మూడవ పార్టీ రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా. ఓకే. ఎందుకు ఆ పార్టీలను ఎందుకు నడపలేకపోయినాడు ఆయన? తప్పు.
డబ్బు డబ్బేనా? ప్రభావం. అంతే కదా. పాపం ఓకే. బాబాసాహెబ్ అంబేద్కర్ మేధావి కానీ డబ్బు ఎక్కడుంది ఆయన దగ్గర? ఓకే. సో డబ్బు అంత ఎలక్షన్ అంటేనే డబ్బు కదా. కాంశీరామ్ గారు అంటే చాలా ధైర్యంగా ముందుకొచ్చాడు. ఆయన డబ్బును సమీకరించగలిగాడు. ఆయన ఒక ఫైటర్గా ఆయన ఉత్తరప్రదేశ్లో అధికార మాయావతిని తీసుకురాగలిగాడు. కానీ కాంశీరామ్ గారు అంత ఫైటర్ కాదు. అంటే అంబేద్కర్ మేధావి, ఫైటర్ కాదు. డబ్బుల పరంగా పొలిటికల్ స్ట్రాటజీ ఆయనకు ఆయనకు పాపం తెలియదు. తెలియదని కాదు. కానీ ఆ తర్వాత వచ్చిన కాంచీరామ్ గారు కానీ చాలా మంది ఇలాంటి మేధావులు ఎందుకు ఆయన పెట్టిన పార్టీని ముందుకు తీసుకెళ్ళలేకపోయారు? ఆయన పెట్టిన పార్టీని ఎందుకు తీసుకుపోయారంటే వాళ్ళు ఆయన అనుచరులు బాబాసాహెబ్ అంబేద్కర్లు ఆయన ఒక మారు కులానికి పరిమితం చేశారు. ఒక మారు కులం, ఒక కులం పునాదుల మీద ఒక నీతిని కానీ ఒక జాతిని కానీ నిర్మించలేమని బాబాసాహెబే చెప్పాడు. మరి అట్లాంటప్పుడు వాళ్ళు ఆ మారు కులానికి పరిమితం అయితే అధికారం ఎట్లా వస్తుంది? మిగతా కులాల ఓట్లు యూపీలో వచ్చింది కదా సార్. ఒక్క కులం ఓట్లు వేయలేదు కదా యూపీలో, బహుజనుల ఓట్లు వేసారు. అది మహర్వాదం నుండి కాస్త బహుజనవాదం అయిపోయింది. షెడ్యూల్ కాస్ట్ ఫెడరేషన్ కాస్త అది బహుజన్ బహుజనులుగా సమాజ్ మారింది. పార్టీ. బహుజన్ సమాజ్ కానీ పార్టీ. అక్కడ మెజారిటీ కూడా ఎస్సీలే ఉన్నారు యూపీలో. ఉన్నారు మెజారిటీ ఎస్సీలు ఉన్నా కూడా ఒక్క ఎస్సీలతో పార్టీ అధికారం రాదు. రాదు. ఎస్సీలో ఒక్కరే ఓట్లు వేస్తే అధికారంకి వస్తుందా? రాదు కదా. ఓకే. ఇప్పుడు సో ఆ విధంగా మందకృష్ణ మాదిగ 3 సార్లు పోటీ చేశాడు. ఒక మాదిగలో ఓట్లు అయితే గెలుతాడా? గెలవలే కదా. ఆయన 3 సార్లు ఓడిపోయింది కదా. కారణం ఏంటంటే ఒక కులం అనే పార్టీ, ఒక కులం అనే పరిధిలో ఆయన ఉన్నాడు కాబట్టి అట్లా ఓడిపోయి అదే రేవంత్ రెడ్డి, అదే కేసీఆర్ ఎందుకు ఎంత బలంగా గెలవరు అంటే అన్ని అంటే వాళ్ళ కులాల కులాల పరంగా పోతే అదే వాళ్ళ కులం పరంగా వాళ్ళు కూడా గెలవరు కదా. గెలవరు. కదా వాళ్ళ రెడ్డి. కులాల పరంగా పోతే ఎవరు గెలవరు. ఒక్క కులం పరంగా పోతే గెలవరు, అన్ని కులాలను కలుపుకోకపోతే గెలుస్తారు. కాబట్టి కానీ ఇక్కడ ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనారిటీలు ఒక ఓసీని ఫాలో అవుతారు. ఆయన ఒక ఎస్సీ కానీ ఓసీలు, బీసీలు అందరూ ఎస్సీని ఫాలో అవ్వరా సార్? కారు కదా. ఎందుకు? ప్రాబ్లం అదే కదా. ఇప్పుడు మన నాయకత్వ లక్షణాలు లేవా? కాదు, నాయకత్వ లక్షణాలు ఉన్నప్పటికీ అసలు మనం బానిసత్వ మైండ్ లో ఉన్నాం. ఏమని వినోద్ కుమార్ అనేవాడు పోటీ చేస్తే గెలుతాడా? ఓడిపోయేటువంటి మనం ఓటేయాలి. అయినా వినోద్ కుమార్ దగ్గర డబ్బులు ఏమున్నాయి? మనకు ఒక ఓటుకు 5,000 ఇస్తాడా? 1000 ఇస్తాడా? 500 ఇస్తాడా లాస్ట్? ఓకే. ఇలాంటి మైండ్ సెట్ ఉంటుంది. బానిస మైండ్ సెట్ అది. ఓకే. ఉత్తరప్రదేశ్లో ఆ మైండ్ సెట్ లేదు కాబట్టి అధికారం వచ్చిందా అక్కడ దళితులకు. ఓకే. ఇక్కడ ఆ మైండ్ సెట్ ఉంది కాబట్టి అడక తిన్న ఉద్యమాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అధికారం రావాలి. రైట్ సార్. ధన్యవాదాలు సార్. ధన్యవాదాలు. థ్యాంక్ యూ.